అయ్యా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఇప్పటికైనా సరే మీరు చేసిన తప్పిదం ఏంటో మీకు అర్థమవుతుందా? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే స్థాయి నుంచి ఇప్పుడు నెల్లూరులోని ఇద్దరు వ్యక్తులు, అది కూడా వారి పార్టీ వ్యక్తులు, ఒకరు కాకాని, అది జైల్లో ములాఖత్. ఆ తర్వాత తమ పార్టీకి చెందిన ఒక మాజీ మంత్రి ఇంటిపై కొంతమంది దుండగులు దాడి చేశారని వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తుంది ఏంటి? టీడీపీ కార్యకర్తలు నాయకులే దాడి చేశారని చెప్పుకుంటున్న ఒక మాజీ మంత్రి ఇంటికి వెళ్ళి వారిని పరామర్శిస్తానని సుమారు 3 రోజుల నుంచి 4 రోజుల ముందే నెల్లూరు వెళ్తానని చెప్పారు. మీరేం చేశారు? పల్నాడులో వెళ్తే ఎక్కువ మంది జనాలు వచ్చేశారు. గుంటూరుకు వెళ్తే భారీ ఎత్తున జనసందోహం తరలి వచ్చింది. ఇక జగన్మోహన్ రెడ్డి క్రేజ్ని ఎలా ఆపాలి అని నెల్లూరులో మీరు చేయని ప్రయత్నం లేదు. పోలీసులను ఎలా వాడాలో అలా వాడారు. రిజల్ట్ చూసారా? అలా ఆపినా సరే ఎంతమంది వచ్చారో చూసారా? పోలీస్ బలగాలను మీరు ఎంత మోహరించినా సరే ఏం చేశారో చూసారా? సాధారణంగా రాజకీయాల్లో ప్రతి ఒక్కరూ చేసే తప్పిదం ఇదే. సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, సీఎం గారి తనయుడు లోకేష్ గారు, మీరందరూ ఖచ్చితంగా ఇది చూడండి ఒకసారి. ఎందుకంటే ఒక ప్రభంజనాన్ని ఆపే ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం చేస్తున్న సమయంలో కావచ్చు, చేసిన సమయం తర్వాత కావచ్చు, ఖచ్చితంగా మనం ఆ అపనిందలు మన మీద వేసుకోవాల్సిందే, మన మీద పడతాయి. అలా లాఠీ చార్జ్ చేయిస్తే ఆగుతారా? కాదు. అలా గోడలు, మేడలు, ఇల్లు సైతం ఎక్కుతారు. ఆయన ఏం చెప్పాడండి? తమ పార్టీ నాయకుడు ఇంటిపై కొంతమంది దుండగులు దాడి చేస్తే వెళ్ళి పరామర్శించి వచ్చేస్తాను అని చెప్పాడు. దానికి ఎంత సమయం పడుతుంది? అలా వెళితే ఇలా అయిపోతుంది. కానీ మీరు చేసిన పని ఏంటి? వెళ్ళనివ్వకుండా ఆయన్ని కాదు, ఆయన వెనకాల వస్తున్న ఫ్యాన్స్ని, అభిమానులండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే పేరుకి అనేక మంది అభిమానులు ఉన్నారు. ఆయన వ్యక్తిత్వానికి, ఆయన పాలనకి కొంతమంది అభిమానులు ఉన్నారు. ఆయన చేసిన 5 ఏళ్ల పరిపాలనలో మీరు ఎన్ని తప్పులు చూపించినా, ఆ తర్వాత ఆయనకన్ని తప్పులు చేసినా కానీ ఆయన వ్యక్తిత్వానికి అభిమానులు ఉన్నారు. అతని చేతి స్పర్శ చాలు తమ జీవితాలను మార్చేస్తుంది అనుకునే అభిమానులు ఉన్నారు. అతను చేసిన ఓదార్పు యాత్ర చూసాం. ఆ ఓదార్పు యాత్రలో ఎంతోమందిని ఓదారుస్తూ ముఖ్యమంత్రి అయ్యాడు. అదే విధిగా ఇప్పుడు తన పార్టీ నాయకుడి ఇంటికి వెళ్ళి ఒక పెద్ద మనిషి తరహాలో ఒక పార్టీకి అధినాయకుడు అయ్యుండి వెళ్ళి పరామర్శించాడు. పరామర్శించి వారి కష్టాలను, బాగోగులను తెలుసుకుంటానని చెప్పాడు. కానీ దాన్ని ఆపే ప్రయత్నం చేశారు. ఆపగలిగారా? ఆపలేరు. అరచేతిని సూర్యుడికి అడ్డుగా పెట్టి కాంతిని ఆపలేరు అని మీకు తెలుసు. కానీ ఏం చేస్తారు? ఇలా తప్పిదాలు చేస్తూ పోతున్నారు. వెళ్ళాడు, పరామర్శించాడు, వచ్చాడు. బయట చూస్తే ఇసుకేస్తే రాలనంత జనం. గోడలెక్కారు, మేడలెక్కారు, ఇళ్ళెక్కారు. ఇటుక పేర్చినట్టు, గోడను కట్టినట్టు ఒక పెద్ద ప్రజా సందోహం తరలి వచ్చింది. ఆ జెండా చూసారా? రెపరెపలాడుతుంది. ఆ జెండా వెనక ఉన్న మనిషిని చూసారా? అభివాదాన్ని చూసారా? అభివాదం చేస్తూ నడుస్తున్న ఆ వ్యక్తిని చూసారా? ఇప్పటికైనా మారండి. ఆయన అడిగిన చోటకి, వెళ్ళిన చోటకి ఈ బందోబస్తులు పెట్టి ప్లకార్డులు చూపించకూడదు, మాట్లాడకూడదని చెప్పకండి. ఎందుకంటే చిన్న పిల్లల్లో కూడా అతని అభిమానులు ఉంటారు. ఆప్యాయంగా ఆయన దగ్గరకు తీసుకొని తన పేరును ఒక్కసారి ఉచ్చరిస్తే చాలు అనే అనేక మంది అభిమానులు ఉన్నారు. కాబట్టి మీకు ఉన్నారు అభిమానులు, కాదనం. అలాగే ప్రతి ఒక్కరికి అభిమానులు ఉంటారని చూడండి. చూసి దాన్ని బట్టి అభిమానులు ఆపాలి అనుకుంటే అది ఇంకా రెట్టింపు అవుతుంది. అభిమానాన్ని ఎప్పుడూ కూడా బయటికి వదలాలి. వదలని పరిస్థితుల్లో లోపల ఉక్కిరి బిక్కిరై అదే విస్ఫోటనం చెంది మన సీటు కిందే బాంబు పెట్టే స్థాయికి చేరుకుంటుంది. అభిమానాన్ని చూసారా? అంతటి ఎండలో కూడా ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి తమను తాకితే చాలు అనే అభిమానులు, వైఎస్ఆర్సీపీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు వేరేనండి చంద్రబాబు గారు.